నేను నీ పనే చేస్తున్నట్టున్నాను, రాత్రి మగళ్ళు నీ పనిలోనే ప్రయాసపడుతున్నట్టున్నాను, కానీ మొత్తానికి ఏదో కోల్పోయాను దేవా నేను. అదేంటంటే నీ సన్నిధి. నేను ఎన్ని పనులు చేసినా ముందు నీతో సహవాసంలో రాజీ పడకూడదు. నీతో సహవాసంలో నీ సన్నిధిని అనుభవించుటలో నేను వెలితి కాకూడదు. కానీ అలా వెలితి అయ్యాను. నీ సమయాన్ని కూడా తీసుకెళ్ళి మనుషులకి ఇచ్చేశాను. నీతో నా అనుబంధం అంత తాజాదనంగా లేదు, అదంతా పొడిబారినట్టు డ్రైగా ఉంది ప్రభువా అని దేవునితో చెప్పుకున్నాను. క్రీస్తునందున్న ప్రతి ఒక్కరికి ఇలాంటి ఆత్మీయ పరిశీలన కావాలి. మనం ఎందుకు భక్తి చేస్తున్నాం? దేవుణ్ణి జస్ట్ అవసరాలకు వాడుకోవడానికా, లేకపోతే దేవుడు మనకు అన్నిటికంటే ఎక్కువ ప్రీతిపాత్రుడని భక్తి చేస్తున్నావా? మన భక్తి వెనుకున్న ఆంతర్యం ఏంటి? అవసరాలకి జస్ట్ ఏటీఎం కార్డు లాగా దేవుడిని వాడుకొని పక్కన పెట్టడానికా, లేకపోతే దేవుడిని ప్రేమించా?